ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్యా, గుప్తా గారైతే కాదు. ఆయన టైంకి ఎప్పుడు రావాలి? అసలు టైం సెన్స్ లేదు, పనంటే డెడికేషన్ లేదు, మనుషుల మీద జాలి లేదు. ఎలా అంత పెద్ద పోస్ట్ లో ఉన్నారో ఏమో. అసలు యమధర్మరాజుకి కొంచెం లోక జ్ఞానం ఉన్నా ఈయన్ని చిత్ర విచిత్ర గుప్తుడిగా పెట్టుకోరు. పొట్ట బట్ట వేసుకుని భలే కామెడీగా ఉంటారు. యమలోకంలో లాగానే ఇక్కడ కూడా ఎవరో చెకోడీలు తింటున్నట్టున్నారు. తిండి అనగానే గుప్తా గారు గుర్తొచ్చారు. ఎక్కడున్నారో, ఎవరి బుర్ర తింటున్నారో ఏమో. ఆయన పక్కన లేని ఒక్కరోజు ఎంత ప్రశాంతంగా ఉందో. అమ్మయ్యా కదా. అయ్యో, ఆగుము, ఇటు తిరుగుము, రమ్ము. గుప్తా గారు, మీరా? మీ గురించి ఆలోచిస్తున్నా. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఎంత బోర్ కొట్టిందో తెలుసా? నీవు నన్ను తలుచుకుని అనిన మాటలన్నీయు నీ వెనుకే ఉండి వింటిని. శ్రవణానందమైనది. ఓహో, వినేసారా? ఊరికే మీరు వినాలని అలా అన్నాను. ఫ్రాంక్ ఫ్రాంక్. ఫ్రాంకు, నీవు పలికిన ప్రతి మాట నీ మనస్సు నుండి వచ్చినదని నాకు తెలియను. నా తిండి గురించి, నా పని గురించి, మా ప్రభువుల వారి జ్ఞానము గురించి నీవు మాట్లాడిన మాటలన్నీయు నాకు జ్ఞప్తికి ఉండును. వీటి గురించి మాలోకమున మాట్లాడేట. ఏంటి గుప్తా గారు, మీరు అన్ని అలా గుర్తుపెట్టుకోవద్దు. ఇక్కడ జరిగినవి ఇక్కడే మర్చిపోవాలి, సరేనా? అవును, అసలు నిన్నంతా కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? 18 ఏళ్ల యువతి నిన్న రహదారి ప్రమాదమున మరణించినచో ఆ బాలికను తీసుకుని ఒక్క దినములో మాలోకమున అప్పచెప్పి మరలా ఈ చెటకు తిరిగి వచ్చి తిని. కానీ నీలాంటి మొండి ఘటముతో ఈ చెట ఇక్కట్లు పడుచుంటిని. ఆ బాలికను మా లోకమునకు వెళ్ళవలెను, రమ్ము బాలిక అని ఒక్క మాట అనగానే మారు మాట్లాడకుండా నాతో మా లోకమునకు వచ్చినది. నీవు మాత్రం ఈ రోజు రేపు, ఈ రోజు రేపు అని ఇచ్చటనే వ్రేలాడుచుంటివి. ఆ అమ్మాయికి పెళ్ళై పిల్లలు పుట్టలేదు కదా గుప్తా గారు, అందుకే అంత త్వరగా వచ్చేసి ఉంటుంది. ఆ అమ్మాయి తల్లిని వెళ్ళి ఒక్కసారి అడగండి. తన కూతురు బ్రతుకుతుంది అంటే ప్రాణమైనా సంతోషంగా ఇచ్చేస్తానంటుంది. అది తల్లి ప్రేమ. మాతృప్రేమ గురించి నాకు తెలియను బాలిక. కానీ కొన్ని పర్యాయములు కొన్నిటిని విడిచినచో మనస్సుకు శాంతి కలుగును. నా పిల్లల్ని వదిలేస్తే వచ్చే ఏ శాంతి నాకొద్దు గుప్తా గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.